وحفظني من بين يدي ومن خلفي وعن يميني وعن شمالي ومن فوقي أعوذ بعظمتك أن أغتال من تحتي إلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم اللهم إني أسألك العفو والعافية في الدنيا والآخرة اللهم إني أسألك العفو والعافية في ديني ودنياي وأهلي. ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓట్లేసి గెలిపించారు. ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకునేటువంటి వ్యక్తికి మీరు మనందరం కూడా ఓట్లేసి గెలిపించాం. ఇక్కడ ఉన్నటువంటి 19వ వార్డులో డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, రోడ్లు కనెక్టివిటీ సక్రమంగా లేదు, ఇళ్ల స్థలాలు ఉన్నప్పటికీ కూడా కాలనీ లేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. లేదంటే ఇళ్ల స్థలాలు కావాల్సింటే ఎక్కడో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైతే డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాలు రాక ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ ఆదుకునే నిమిత్తం ప్రతి నెల ఆ యువకుడికి డిగ్రీ పూర్తయిన యువకుడు అందరికి కూడా నెలకు 3,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా మన బాబు గారు ప్రవేశపెట్టారు. అది కూడా రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అవన్నీ కూడా జరుగుతాయి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా నాంది పలకాలంటే మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 19వ వార్డులో మహిళలు ఎక్కువ ఉన్నారు, ముస్లింస్ ఎక్కువ ఉన్నారు, ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు. దాదాపు 2 మసీదులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా చెబుతున్నా, మీకన్నా కూడా కబరిస్తాన్ అనేది ఒక్కటి మాత్రం వైకుంఠపురంలోనే ఉంది. ఇక్కడి నుంచి కబరిస్తానికి వైకుంఠపురం పోవడానికి 2-3 గంటలు పడుతుంది. కానీ గ్రామం పెరిగిపోయింది, పట్టణం పెరిగిపోయింది. కానీ మీరు కబరిస్తానికి పోవాలంటే తీసుకొని పోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని కూడా మేము గుర్తించాం. తప్పకుండా ఈ మందాడి చెరువులో 10 ఎకరాల భూమిలో కాంపౌండ్ వాళ్ళు కట్టి మట్టి తోలి మీ కబరిస్తానికి 10 ఎకరాల స్థలాన్ని ఇప్పిస్తానని కూడా నేను వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాజ్యాంగంగా మీకు వచ్చిన ఓటు ఉచితంగా వచ్చిన ఓటు. ఈ ఓటు ఆలోచించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనం అభివృద్ధి చెందుతాం, మన పిల్లల జీవితాలు బాగుంటాయి, ఆలోచించమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఈరోజు కావలపట్నంలో ముస్లిం సోదరులు దాదాపు 11,000 ఓట్లు ఉన్నప్పటికీ, కావల్లో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా లేనటువంటి వారు ఉన్నారు అంటే ఒక్క ముస్లిం సోదరులు. అందుకని నేను రేపు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి కావల్లో ముస్లింస్ కోసం ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తానని కూడా నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ముస్లింస్ అందరూ కూడా తన పిల్లలు పుట్టిన ప్రతి బిడ్డ ఉర్దూ నేర్చుకోవాలి, మన బిడ్డలు కూడా ఇస్లాం మతాన్ని అభ్యర్థ విశ్వాసం పెంచుకోవాలని ముస్లిం సోదరులందరూ కూడా కష్టపడుతున్నారు. అటువంటి పిల్లల కోసం ఒక మదర్సాని, ఒక ఉర్దూ పాఠశాలని కావాలలో తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. ముస్లిం సోదరులారా, అక్క చెల్లెళ్ళు అందరినీ నేను అడిగేది ఒకటే, రాజ్యాంగం వద్దకు వచ్చిన ఓటు, ఉచితంగా వచ్చిన ఓటు ఆలోచించి ఎవరికి ఓటేస్తే మనం బాగుంటుందో ఆలోచించండి. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలమైనటువంటి ప్రాంతంగా, అందరూ అభివృద్ధి నడిచే ప్రాంతంగా, ఈ ప్రాంతంలో డ్రైన్లు కానీ మంచినీళ్ళు కానీ ఏ ఒక్క సమస్య లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరినీ కూడా కోరుకుంటూ మా